ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ మోటో వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి శ్రీశైలం వెళ్తున్నాం. సో నల్లమల్ల ఫారెస్ట్ని మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం. సో నా జీవితంలో నేను వెళ్ళే రైల్లో ఇన్నిగానం స్టాప్స్ అయితే ఎప్పుడు తీసుకోలేదు. సో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు అరౌండ్ 4 స్టాప్స్ ఉన్నాయి. ఆ 4 స్టాప్స్ ఏందో నేను చెప్పాను, మీకు చూపిస్తా. అంతే, లేట్ చేయకుండా వెళ్ళేసి బైక్ తీసి వెళ్ళిపోదాం. ఈ రైల్లో నేను ఇంకొక అతను వస్తుందో అంతే, ఇంకెవరు లేరు. గ్రూప్ రైడ్ కాదు, ఇది కాదు, సోలో ట్రిప్ ఇది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా పోయి ఫస్ట్ వెళ్ళి బైక్ తీద్దాం. చలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ మోటో వ్లాగ్స్. ఫస్ట్ మనం అయితే ఆరాంఘర్ ఎక్స్ రోడ్కి వెళ్ళాలి. బండి కూడా అప్పటి నుంచి వామప్లు ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రిప్ని 0 చేద్దాం. టోటల్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చూద్దాం. 0 అయిపోయింది, డన్. ఎర్లీ మార్నింగ్ రైడింగ్ ఒక ఎన్ని రోజులు అవుతుందో. నిన్ననే వెళ్ళి బండికి ఒక జస్ట్ 150 రూపీస్ ఖర్చు చేస్తే బండి వాషింగ్ అయిపోయింది. ప్లస్ చిన్న చిన్న మైనర్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, అది కంప్లీట్ అయిపోయింది. బండి ఇప్పుడు షోరూమ్ బండి నుంచి తీస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. కాకపోతే దీనికి ఇప్పుడు వచ్చిన ఒకే ఒక బాధ ఏంటంటే లైటు లోవర్ వస్తుంది, అప్పర్ వస్తలేదు. అప్పర్ బీమ్. చలో, ఎట్లాగో నేను వెళ్ళేది సిటీలో నుంచే, చూద్దాం. నాకు తెలిసినంత వరకు అయితే ఆరాంఘర్ ఎక్స్ రోడ్కి 1/2 అవర్లో వెళ్ళిపోతా. అక్కడ ఇంకొక బండి యాడ్ అవుతుంది మనకి, ఇద్దరం కలిసేసి ఇంకెళ్ళిపోతాం. ఎర్లీ మార్నింగే కాబట్టి ఏం కాదు, ట్రాఫిక్ అయితే తక్కువ ఉంటుంది. నేను ఒక 60 మెయింటైన్ చేసుకుంటూ పోతే 1/2 అవర్ 40 మినిట్స్ పడుతుంది. 32 కిలోమీటర్స్ ఉంది ఆరాంఘర్. ఇప్పటికీ నేను చాలా రైడ్లు ఆరాంఘర్ నుంచే స్టార్ట్ చేసిన. సో మచ్ ఇలా కాదు, కానీ రీసెంట్గానే మల్లెడి తీర్థం పోవచ్చిన. అక్కడ నుంచి ఇంకో 40 కిలోమీటర్స్. అట్లుంటుంది మరి మన బస్సులతోటి. ఎర్రగడ్డ నెక్స్ట్ స్టేషన్, ఎర్రగడ్డ. తలుపులు ఎడమ వైపున తెలుసుకుంటాయి. చలో, మనం ఇంకా డైరెక్ట్ మీటప్ పాయింట్ దగ్గరనే కలుద్దాం. కరెక్ట్ మన రైడ్ ఇప్పుడు శంషాబాద్ దగ్గరకు వచ్చింది. గతం వర్షం చూడండి, చిన్న కాదు, గట్టిగా పడుతుంది. నాకైతే తెలుస్తలేదు. శ్రీశైలం ఎప్పుడు పోయినా తడుచుకుంటూ పోవడం అవుతుంది నా పని. అట్లున్నది కథ. మేబీ నాకు తెలిసి ముందు ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా, క్లౌడ్స్ అయితే గట్టిగానే ఉన్నాయి, కానీ పోయి ఇవ్వాలనే పడాలా ఏందో ఏమో అట్లుంటుంది మనతోటి మరి. ఆహా, ఇట్స్ సో థ్రిల్లింగ్. ఎక్కడి వరకు ఉన్నదో ఈ వర్షం. ఇప్పుడు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ క్రాస్ అయిపోయినాం. నెక్స్ట్ తుక్కుగూడ దగ్గర శ్రీశైలం హైవేకి వెళ్ళాలి. యాక్చువల్గా నేను వేరే రూట్లో వెళ్దాం అనుకున్నా, కాకపోతే రోడ్డు మారిపోయిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బైక్లో ఫుల్ ట్యాంక్ చేయాలి. ఇంకా ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేపిస్తే వచ్చే వరకు ఉంటుంది. ఇంకా ఇప్పటికే మనం రూమ్ నుంచి బయలుదేరి 43 కిలోమీటర్స్ వచ్చినాం. దగ్గర వాడు ఉంటుంది ఫియల్. వెదర్ అయితే సూపర్ ఉంది నిజంగా చెప్పాలంటే. సెవెన్ టెన్ అవుతుంది, బట్ సన్ రైజ్ ఇంకా కాలేదు. నిన్నటి వరకు ఎండ కొట్టింది, వాళ్ళేమో వర్షం పడుతుంది. అట్లా ఉంటుంది మనతోటి. షో, ఇంకేంది, ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళిపోదాం. ఫుల్ ట్యాంక్ లీటర్సా. ఫైనల్గా అయితే శ్రీశైలం హైవే దగ్గరకు వచ్చినాం. కాకపోతే మ్యాటర్ ఏంటంటే నా బండిలో ఫుల్ ట్యాంక్ ఆల్మోస్ట్ 10.5
108 లీటర్స్ పడింది, అంటే 10 లీటర్లు అనుకోండి. ఇంకా 1,117 రూపాయలు కొట్టిండు. బాగానే పడ్డది 10 లీటర్లు అంటే. 1 లీటర్ ఉండొచ్చు లోపలైతే. ఇవాళ మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్. కాకపోతే ముచ్చటేందంటే వర్షం ఇరిటేట్ చేస్తుంది, వస్తుంది పోతుంది. అయితే వచ్చింది కాదు, పోయింది కాదు. ఆహా, మన ఫస్ట్ బ్రేక్ వచ్చేసి కల్వకుర్తిలో మనం మల్లెల తీర్థం పోయినప్పుడు ఎప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేసినామో అక్కడనే. సో ఇప్పటికే మన రూమ్ నుంచి ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడికి కడతలకే తెలియకుండా అయిపోయింది. శంషాబాద్ గారికి 40 కిలోమీటర్స్ వచ్చింది. వ్యూ చూడండి ముంగట సూపర్ ఉంది. కాకపోతే ఇది జిజ్జుబి, ఎందుకంటే మనం అలాంటి గాడ్లు వల్ల చాలా చాలా ఎక్కకపోతున్నాం. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. కుక్కలతోటి జాగ్రత్త. ఫైనల్గా మన ఫస్ట్ బ్రేక్ పాయింట్కి అయితే వచ్చేసినాం. కల్వకుర్తి స్ట్రైట్, సోమశిల కూడా స్ట్రైట్. ఇదే మనం లాస్ట్ టైం మల్లెల తీర్థం పోయినప్పుడు ఆగిన ప్లేసు. సో ఇప్పుడు కూడా ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోతాం. చాలా ఇంకా ఇప్పుడే టిఫిన్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ హైవే ఎక్కేసినాం. పక్కకే కల్వకుర్తిలోనే ఉన్నాం ఇప్పుడు. కల్వకుర్తి ఇంకొక ఎంత 25 కిలోమీటర్స్ అయితే మనకి డిండి ప్రాజెక్ట్ ఉంటుంది. సో వెళ్ళిపోదాం ఇంకా డిండికి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డిండి ప్రాజెక్టు. ఫైనల్గా ఇప్పుడు టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది. ఇక్కడ నుంచి కొంచెం ముంగడికి వెళ్ళినాక రైట్ తీసుకోవాలి డిండి. దాని తర్వాత మళ్ళీ ముంగడి పోయాక లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రేట్ వెళ్తే విజయవాడ నాక 269 కిలోమీటర్స్ అని ఉన్నది. కాకపోతే ఇది ఎక్కడ కలుస్తుందో నాకు కూడా ఐడియా లేదు. తిరుగుతూనే ఉండాలి. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డిండి. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం. దాని తర్వాత నల్లమల ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ మన జర్నీలో సెకండ్ టోల్ గేట్ డిండి దగ్గరికి వచ్చినాం. డిండి ఇంకొక 6 కిలోమీటర్స్ ఉంది. దీని పేరేం పేరు? జోనేటిపురం టోల్ ప్లాజా. హైవే అయితే బాగానే ఉన్నది, ఓకే పెట్టచ్చులేండి. ఎందుకు రిస్క్? అడ్డంగా తిప్పాలి, నిలువుగా తిప్పాలి. అట్లుంటుంది మన కారులతోటి. నేను ఎవడు వస్తుండో చూసుకోడు, ఏం చేస్తుండో ఎందుకు వస్తారో ఏమో. కారు తగలబడిపోయింది కదా. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ డిండి ప్రాజెక్టు. షట్. ఒకప్పుడు నా బండి తీసుకుపోయి డైరెక్ట్ అక్కడ పెట్టాను, కానీ ఇప్పుడు ఎక్కనియకుండా అక్కడ బ్యారికేడ్స్ పెట్టేసిళ్ళు. పర్లేదు, కింద నుంచి చూద్దాం. అక్కడ సైడ్కి ఉన్నది కదా, అక్కడ నుంచి ఇంకా మొన్నటికంటే ఇంకెక్కువ వాటర్ ఉన్నాయి. చిల్ బ్రో. ఇవాళ మన సెకండ్ స్టాప్ కూడా ఇది.